హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎన్ఐటి ఢిల్లీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ఎన్ఐటి ఢిల్లీది చూడండి. నాన్ టీచింగ్ పొజిషన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 03/2024 ఉంది కదండి. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిష్ ఎప్పుడైందండి 29th January 2024 అయితే ఇది పబ్లిష్ చేశారు. మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేనైతే డిస్కస్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంది. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ 25th January 2024. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ అని ఇచ్చారు చూసారా. అంటే ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఇవి కావు, పర్మనెంట్ జాబ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 29th January 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 18th February 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే మీరైతే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనకు వచ్చేసి వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే అండి మనకి వేరియస్ పొజిషన్స్కి అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్ బేస్ మీద, డిప్లొమా బేస్ మీద, డిగ్రీ బేస్ మీద ఏవైతే ఉన్నాయో పొజిషన్స్ అవి మాత్రమే నేను మార్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ ఏ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే అడిగారండి. గ్రూప్ బిలో చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ శాలరీ పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. 35,400 నుంచి 1,12,400 అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారండి. అంటే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అని. అలాగే ఫర్దర్గా చూసుకున్నట్టయితే గ్రూప్ బిలోనే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అని, సూపరింటెండెంట్ అని, గ్రూప్ సికి వచ్చేసి సీనియర్ టెక్నీషియన్స్ అని, సీనియర్ అసిస్టెంట్ అని, టెక్నీషియన్స్ అని. ఫర్దర్గా నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్పినప్పుడు మీకు ఈ పే స్కేల్ లెవెల్స్ ఎంత అండ్ నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అని, ల్యాబ్ అటెండెంట్ అని, ఆఫీస్ అటెండెంట్ అని ఇక్కడ చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 42 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారండి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ కింద నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆఫీస్ అటెండెంట్ అండి 4 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ పోస్టులు అనేవి డివైడ్ చేశారు. పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. 18,000 నుంచి 56,900 వరకు వీళ్ళకైతే శాలరీ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఉంటాయండి. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే నాట్ ఎక్సీడింగ్ 27 years అంటే 27 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి 10+2 అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ అండి 3 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ లెవెల్ సేమ్ 18,000 నుంచి 56,900 వరకు వీళ్ళకి శాలరీ అనేది ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ సేమ్ అండి 27 years లోపు ఉన్న వాళ్ళు సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ అండి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి 1 పోస్టే ఉంది. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకైతే శాలరీ అనేది వస్తుంది. ఇది కూడా ఏజ్ లిమిట్ చూడండి 27 years. రిలాక్సేషన్ ఫర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలండి. 35 words per minute మీరైతే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్నీషియన్స్ అండి 3 పోస్టులు ఉన్నాయి. అందులో సిఎస్సి వాళ్ళకి 1, ఈసీ వాళ్ళకి 1, మెకానికల్ వాళ్ళకి సంబంధించి 1. పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారు. 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకైతే శాలరీ అనేది ఉంటుంది. 27 years లోపు ఉన్న వాళ్ళు సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 10th తర్వాత డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారు కదండి రిలవెంట్ ఫీల్డ్లో, అంటే ఏంటి
మనకి డిప్లొమాలో ఈసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సిఎస్సి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సీనియర్ అసిస్టెంట్ అండి, 2 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. 25,500 నుంచి 81,100 వరకు వీళ్ళకైతే శాలరీ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ అనేది 33 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 10+2 ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ అయితే వీళ్ళకి వచ్చి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అయితే వీళ్ళకైతే వచ్చి ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సీనియర్ టెక్నీషియన్ 6 పోస్టులు అయితే ఉన్నాయండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి శాలరీ చూసుకున్నట్టయితే 25,500 నుంచి 81,100 వరకు వీళ్ళకైతే శాలరీ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 33 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ఫీల్డ్ అంటే ఏముందండి, ఇక్కడ చూడండి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, సివిల్ అంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఎవరైతే ఇచ్చారో ఈ 5 ఫీల్డ్లో ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండి. టోటల్ వచ్చేసి మనకి 14 పోస్టులు అయితే దీనికి ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 30 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వల్ గ్రేడ్ ఇన్ బీఈ కానీ బీటెక్ కానీ లేదా ఎంసీఏ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. లేదు బీటెక్ చేయలేదు అనుకుంటే డిప్లొమాలో ఈ రిలవెంట్ ఫీల్డ్స్ అయితే కొన్ని ఇచ్చారండి, వీటిల్లో ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు డిప్లొమా క్యాండిడేట్స్ కూడా. అది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ రిలవెంట్ ఫీల్డ్ డిసిప్లిన్ అని ఇచ్చారు కదండి డిప్లొమా క్యాండిడేట్స్. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఎవరైతే ఈ 5 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారో దీనికి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుందండి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా నెక్స్ట్ పోస్ట్ ద్వారా మీరైతే పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ రెడ్ కలర్లో మార్క్ చేసిన చాలా ఇంపార్టెంట్ అండి, అక్కడ మీరు అసలు మిస్ అవ్వద్దు. అప్లికెంట్స్ విల్లింగ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 post షల్ అప్లై అండ్ సబ్మిట్ అప్లికేషన్ సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్. ఎవరైతే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాలనుకుంటున్నారో అంటే ఒక పోస్ట్ కన్నా ఇంకో పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఒక పోస్ట్కి టెక్నికల్ అసిస్టెంట్ కాకుండా టెక్నీషియన్ పోస్టులు కూడా మీరు పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, రెండింటికి సపరేట్గా మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ త్రూ ఎనీ అదర్ మోడ్ ఎక్సెప్ట్ ఆన్లైన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. చెప్పాను కదండి ఆల్రెడీ, ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ ద్వారా మీరు పంపిస్తే వీలైతే యాక్సెప్ట్ చేయరని చెప్పేసి మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎక్స్పీరియన్స్ గ్రూప్ ఏకి అడిగారు కదండి, వాళ్ళు కాకుండా గ్రూప్ బి గ్రూప్ సికి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదండి 18th February, ఈ లోపు అయితే మనకి కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పేసి మనకి ఇచ్చారు, అంటే కట్ ఆఫ్ డేట్ లాంటిది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 1000 rupees ఫర్ యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 1000 rupees అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ 500 rupees ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, దేర్ షాల్ బి నో ఫీజ్ ఫర్ పీడబ్ల్యూబీడీ. అండ్ నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఉమెన్ క్యాండిడేట్స్కి నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏ కేటగిరీ వాళ్ళకి కూడా వీళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 7th పాయింట్, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ బి కాల్డ్ ఫర్ రిటన్ టెస్ట్ అండ్ ప్రొఫెషనల్ టెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి ఇచ్చారండి. అంటే మనం పంపించిన అప్లికేషన్ అనేది వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ మొత్తం అన్ని చూసి అప్లికేషన్ మనం కరెక్ట్గా పంపించాం లేదా అని చెప్పి షార్ట్ లిస్ట్ చేసి మనకైతే అడ్మిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి అప్లికెంట్ షల్ అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ 10th class పాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అదే డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి.
అండ్ నెక్స్ట్ 16th పాయింట్ మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్గా మనం అయితే రిటన్ టెస్ట్ కోసం ఇంటర్వ్యూ కోసం వీళ్ళ వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా విజిట్ చేసి మనం అయితే అబ్జర్వ్ చేయాలని చెప్పి మనకి ఇచ్చారు. ఏదైనా రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసినట్టయితే మీ మెయిల్ కూడా మెయిల్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మీరైతే వీళ్ళ వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేయాలని చెప్పి మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC ST OBC PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అని ఇచ్చారు. SC ST వచ్చేసి 5 years, OBC 3 years, PWBD క్యాండిడేట్స్ వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 25th పాయింట్ చూసుకున్నట్టయితే మీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీకు ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ 26th పాయింట్ వచ్చేసి నో TA అండి. అంటే రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్తే మీకు ట్రావెలింగ్ అలవెన్స్లు అనేవి ఏవి అయితే ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు NOC సర్టిఫికేట్ అయితే కావాలి. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పేసి మనకు ఉంది కదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైవ్ అని చెప్పేసి అప్లై నవ్వు అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది. లేదు మీకు ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్టయితే మీకైతే అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మీరు ఇంకా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏమి లేకపోతే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేశారు కదండి, ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఫర్దర్గా అది లాగిన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అప్లై చేస్తున్నప్పుడు 1-2 సార్లు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాతే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్లో మీకు ఏవైనా డౌట్ ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ లేదంటే ఏజ్ కానీ ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.